ఈరోజు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాడిన మాటని ఆక్షేపిస్తున్న ఈ సోకాల్డ్ వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా, అలాగే దాన్నే పట్టుకొని 3 రోజుల నుంచి నాటకీత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్న అంబట్రాంబాబు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరి గురించి మాట్లాడాడు ఆయన, ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు? వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మీడియా ప్రెస్ మీట్ ముఖంగా ఆయన ముఖార విందం అనే ప్రస్తావన తీసుకొచ్చాడు కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు రాజశేఖర రెడ్డి, ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఈనాటి వైసీపీ పదే పదే వాళ్ళ సోషల్ మీడియా వేదికగా కూడా ఏ విధంగా సంబోధిస్తారు? ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు బాడీ షేమింగ్ మీరు చేసే క్రమంలో మేము కూడా ఒక మాటతో చంపేయగలమని చెప్పని అన్నారు. మేము పొడిచి చంపుతాం, మేము కాల్చి చంపుతాం, మేము బాయిలో దూకిచ్చి చంపుతామని చెప్పని అనలా. మాటతో మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంటారు. కాబట్టి నాయకుడిగా, పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సరైన కౌంటర్ ఇటువైపు నుంచి కనుక వస్తే సిగ్గుతో చచ్చిపోతారని చెప్పనే ఉద్దేశంతో అన్నాడు ఆయన.